కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 13వ ఏట సన్యాసం. అపురూపమైన సన్యాసం. ఎందుకో తెలుసా అండి, వాళ్ళ అన్నయ్య గారు సన్యసించారు. అప్పటికి ఇంకా 7 రోజులో 8 రోజులో అయింది. వాళ్ళ అన్నయ్య గారు అంటే వాళ్ళ పిన్నమ్మ గారు అబ్బాయి, ఒక్కడే కొడుకు, బాబాయ్ గారు లేరు. అయ్యో సన్యసించేశాడు, పాపం పిన్ని గారు బాధపడుతున్నారు, నువ్వు ఓదారుద్దామని పరమాచార్య స్వామి వారు అమ్మగారు వెళ్ళాడు. తగుదునమ్మా అని పరమాచార్య స్వామి వారు వెళ్ళాడు. తగుదునమ్మా అని మన అదృష్టం. రైలులో కాంచీపురం వెళ్ళి కుమారకోష్టంలో స్నానం చేశారు. జట్కా వచ్చింది. నువ్వు ఎక్కవయా, నిన్ను తీసుకెడతాం ముందన్నారు. పిల్లాడు కదా సరదా, జట్కా ఎక్కేశారు. కలవై అని అద్భుతమైన ప్రదేశం, మీరు చూసి తీరాలి నిజంగా. ఆ కలవై తీసుకెడుతూ గుర్రబ్బ గీవాడు అన్నాడు, నువ్వు ఇంకింటికి వెళ్ళవన్నాడు. ఏ అన్నారు, కంచికామకోటి పీఠ ఉత్తర పీఠాధిపతి నువ్వే అన్నాడు. అదేమిటది, మా అన్నయ్య గారు ఉన్నారు కదా, నాకు ఇప్పుడు సన్యాసం ఇస్తున్నారా, మా అన్నయ్య దగ్గర ఉండాలా అన్నారు. మీ అన్నయ్య గారి గురువు గారు మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు మసూచి వ్యాధిగ్రస్తులైతే మీ అన్నయ్య గారు పీఠాధిపత్యం తీసుకుని 8 రోజులు 9 రోజులు అయింది. మా గురువు గారి సేవ చెయ్యని నా జన్మెందుకని ఎవ్వరూ దగ్గరికి వెళ్ళకపోయినా మసూచితో ఉన్న ఈయన లోపలికి వెళ్ళి సేవ చేశారు. పెద్ద గురువు గారు వెళ్ళిపోయారు, ఈయనకి మసూచి వచ్చి ఈయన వెళ్ళిపోయారు. కంచికామకోటి పీఠానికి పీఠాధిపతులు లేరు, అందుకని మీకు ఇచ్చేస్తున్నారు పీఠాధిపత్యం అన్నారు. ఎన్నేళ్ళో తెలుసా అండి, 13 ఏళ్ళు. ఏమీ తెలియదు, సత్యదండం పట్టుకోవడం కూడా రాదు. గుర్రబగ్గీలో తీసుకెడుతుంటే సద్యన్నం తినే అలవాటు ఉన్నవాడిని నాకు పీఠాధిపత్యం ఏమిటని బోర్లా పడుకుని రామనామం చెప్తూ ఏడిచారు. కలవై ఇప్పటికీ చూసి తీరాలి. నేను మొన్న నా కలవై వెళ్ళి స్తంభీభూతుండైపోయాను. ఆ కలవై 2 గురువుల సమాధుల మధ్యలో నించోపెట్టి పీఠాధిపత్యం ఇచ్చేశారు. అసలు చంద్రమౌళీశ్వరారాధన చేయడం కూడా రాదు, సంస్కృతం రాదు. అలా కూర్చుంటే ఈ పిల్లాడి వీడికేం వచ్చి ఆయన ఎదురుగుండానే ఇంటి జబ్బులు ఎత్తుకుపోయాడు. ఆయనే చెప్పారు ఒకసారి. అలాంటి స్థితిలో మహానుభావుడు శివారాధన చేశారు. ఎటువంటి శివారాధన తెలుసా అండి, మీరు చూడాలి. వరదరాజస్వామి వారి దేవస్థానానికి కూతవేటు దూరంలో ఉంటుంది శివాస్థానం అని అద్భుతమైనటువంటి క్షేత్రం. నదికి వరదలు వచ్చినప్పుడు పరమశివుడు మళ్ళీ బ్రహ్మగారిని అనుగ్రహించినటువంటి శివలింగం ఉంటుంది అక్కడ. అక్కడ ఒక పర్ణశాల వేసుకుని తపస్సు చేశారు ఆయన. అక్కడ శివానుగ్రహం కలిగింది మహానుభావుడికి. కలిగి 100 సంవత్సరములు పీఠాధిపత్యం, 100 ఏళ్ళు ఆయన శరీరంతో ఉన్నారు. అటువంటి సన్యాసి, అటువంటి పీఠాధిపతి ఇంకా లోకంలో లేరు అని కీర్తింపబడ్డారు. అంతటి మహాపురుషుడయ్యారు. ఇందువల్ల ఒక్కటే, కేవలం తపస్సులో ఎప్పుడూ పరమేశ్వర పాదాల విద్యముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మత్తెక్కి ఉండేవారు. ఆయన నోటి వెంట ఒక మాట అంటే అయిపోవలసిందే, అంతే. అది ఈశ్వర వాక్కు. ఒక్క మాట ఆయన నోటి వెంట వచ్చిందా అయిపోతుంది అంతే. అయ్యా మా అమ్మాయి పెళ్లికి డబ్బు లేదు, 50,000 కావాలి, అంతే. కూర్చో. అరగంట అయింది, ఏమీ మాట్లాడరు, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటారు. అయ్యా అరగంట అయింది, నేను ఉండనా వెళ్ళిపోనా, కూర్చో. ఇంకొక 10 నిమిషాలు అయింది, అయ్యా ఇలా వెళ్ళిపోతూ మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, నేను ఫలానా ఊళ్ళో జమీందారిని, పీఠానికి ఇద్దామని వచ్చాను, 50,000 అక్కడ పెట్టాడు ఒక ఆయన. ఆయన నవ్వు నవ్విలా అన్నాడు. ఆయన లేచి వెళ్ళిపోయారు. సత్యదండంతో ఇలా తోశారు. ఎన్ని పర్యాయాలో తెలుసా అండి, ఒక మాట కాదు. వారి నోటితో అంటే అయిపోవలసిందే. అపరశివావతారం అయ్యారు మహానుభావుడు. అది ఒకనాడు అనుభవించి అబ్బా చాలే ధ్యానం చేశాననిపించేది కాదు.